ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనం ఒక పుస్తకం చదువుతుంటే చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది కదండి. పేజీ పేజీకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే రోటి పచ్చడి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. రోటి పచ్చడిలో ఏముందులే అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. రోటి పచ్చడిని స్ట్రైట్ గా రోటిలోనే చేసుకొని టేస్ట్ చేయండి, దాని రుచి ఏంటో మీకు తెలుస్తుంది. మరి అలాంటి రుచికరమైన రోటి పచ్చడిని ప్రతిరోజు మీకు చూపిస్తుంది మన చట్పట్. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మావతి గారు. హాయ్ పద్మావతి గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు మీరు? ఈ రోజు కొత్త రకమైన పచ్చడి, ఓట్స్ తో పచ్చడి. ఓట్స్ తో పచ్చడా? అవును. ఓ, మనం ఇడ్లీలోకి అన్నిటిలోకి కొబ్బరితో చేసుకుంటాం కదా, సో ఓట్స్ తో చేస్తున్నాం అనమాట. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ లో మనము పాలతో తింటాము. అబ్బా నిజంగా ఎలా తినాలి? అవి తినండి చాలా బాగుంటుంది, హెల్త్ అంటారు. ఇడ్లీలో కూడా నంచుకుని మనం ఓట్స్ తో తినచ్చు. ఓట్స్ తినచ్చు, కానీ ఓట్స్ ఉన్నట్టు మనకు అసలు తెలియదు అనమాట. సూపర్ అండి. అయితే ఓట్స్ కాంబినేషన్ ఏమన్నా? ఓట్స్ తో కొబ్బరి కొంచెం వేరుశనగలు వేస్తాము టేస్ట్ కోసం. అయితే ఓట్స్ కొబ్బరి పచ్చడి. ఓట్స్ కొబ్బరి పచ్చడి. ఓకే, మరి ఓట్స్ కొబ్బరి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే. ఓట్స్ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఓట్స్, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, పచ్చి కొబ్బరి తురుము, కళ్ళుప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. సో మరి ఓట్స్ కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. ముందుగా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామా? అలాగే. ఏం చేద్దాం? ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టేనా? పెట్టేసి ఇప్పుడు ఎంత కొబ్బరికి ఎంత ఓట్స్ క్వాంటిటీ తీసుకోవాలి? ఈక్వల్ క్వాంటిటీ. ఈక్వల్ గా ఈక్వల్ క్వాంటిటీ. అంటే ఇది యాక్చువల్ గా ఎందుకు చేశానంటే, ఇప్పుడు కొంచెం కొలెస్ట్రాల్ అది ఉన్న వాళ్ళు కొబ్బరి తినాలంటే చాలా భయపడతారు, మనం పచ్చడి ఫ్రీగా తినలేమని. ఇప్పుడు ఓట్స్ వేస్తే సగం కొబ్బరి క్వాంటిటీ తగ్గినట్టే, అలాగే పచ్చడిలో పెద్ద తేడా రాదనమాట. సో ఈక్వల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది సో కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా, అంటే మనం చేసే ప్రతి పని కూడా మనకు ఉపయోగపడేలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మీరు చెప్పిన విధానం నాకు అనిపిస్తే అలాగే అనిపించింది. అవునా? సో ఓకే, అంటే మనం ఎలాగో తింటాము కానీ దాన్ని ఇంకొంచెం హెల్దీగా మనకి కన్వీనియంట్ గా మార్చుకున్నాం. కొబ్బరి అంతా తినటం కన్నా సో ఓట్స్ ఎలా చాలా మంచిది హెల్త్ కి. సో దాన్ని మిక్స్ చేస్తున్నాం. మామూలుగా పిల్లలు ఎవరు ఓట్స్ తినరు కదా, అట్లా ఓట్స్ అది కలవగానే కొంచెం జిగురు వస్తుంది, అది చూసి అబ్బా అనేస్తారు వెంటనే. నేనే తినను అలా జిగురు కనపడగానే. మనకి ఎలా తినాలి, దీనికి ఏమన్నా రెసిపీ ఉంటే బాగుండు అని. ఇప్పుడు చక్క పచ్చడి మన ఇష్టం కదా, ఓట్స్ తో పాయసం చేసుకోవచ్చు, ఇప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అనేది అది ఎవరు అనుకుని ఉండరు. అవును, అసలు థాట్ వచ్చి ఉండదు. సో మనం ఈరోజు మంచి కాంబినేషన్ చేస్తాం. ఓట్స్ కొబ్బరి కొంచెం అది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై అవ్వాలా? లేకపోతే ఎంత మనము అంటే రోట్లో చేసుకుంటాం కదా, సో ఎంత చేసినా అది మెత్తగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదైతే కొంచెం క్రిస్పీగా పౌడర్ అవుతుంది, పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఓట్స్ కొంచెం కలర్ మారినాయి. అవును, వాసన కూడా వస్తుంది, మంచి రోస్టెడ్ వాసన వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందామా? పెట్టేసి ఇంకో బాండి తీసుకుని వేయించుకోవాలా? వేరుశనగలు వేయించినవి అయితే ఇంకా మనకి స్టెప్ ఉండదు, కాకపోతే ఇవి పచ్చివి కదా, సో వేయించుకుంటాం. సో మరి ఇది మనం ఓట్స్ పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని దానికి తాలింపు వేద్దామా? అవును, తాలింపులో ఇంకా మిగతా కావాల్సినవన్నీ వేయించేసుకుని. సో దీనికి బైండింగ్ కాంబినేషన్ గా వేరుశనగ పప్పు తీసుకున్నారు. అవును, బైండింగ్ ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది. టేస్ట్ కోసం కాంబినేషన్ బాగుంటుంది. ఓట్స్ కొబ్బరి వేరుశనగలు కాకుండా ఇవి వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అది ఇంకొక ఆప్షన్. అది ఇవాళ మనం వేరుశనగ పప్పు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం. అలాగే పచ్చడికి కావాల్సిన కారంకి పచ్చిమిర్చి వేయించేసుకుంటున్నాం. ఇప్పుడు వేరుశనగపప్పు ఎక్కువ వేయము, కొంచెం టేస్ట్ కోసం అన్నమాట. టేస్ట్ కోసం. ఇప్పుడు అదొక కప్పు, ఓట్స్ ఒక కప్పు, కొబ్బరి ఒక కప్పు అయితే ఇది పావు కప్పు వేసుకో. కొద్దిగా అలా ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయితే చాలా, అంటే దాని మీద ఉన్న పొట్టు విడిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా వేరుశనగలు అయిపోయినట్టు. ఇంకా మిగతా తాలింపు కూడా వేసేసుకుని వెల్లుల్లి రెబ్బలు, సరిపడా కొంచెం చింతపండు,
కొద్దిగా జీలకర్ర, సో కొంచెం తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాం దీనిలోని. తగ్గించేసి ఆపేసాను. ఆపేసిన తర్వాత ఇంకొంచెం కరివేపాకు వేసి కరివేపాక. ఇప్పుడు ఇంకా చల్లారినాక మనం రోట్లో వేసుకుని. సో మనం ఏంటంటే ముందు ఓట్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసాము, ఇలా క్రంచీగా అయిపోయేలాగా. నెక్స్ట్ పచ్చి కొబ్బరి మామూలుగా తురిమేసి పక్కన పెట్టుకున్నాం. పచ్చి కొబ్బరి పొయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు గింజలు, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు అన్ని ఫ్రై చేస్తాం, అంతే కదా. సో అయిపోయింది ఇక్కడతో మన పని. ఇంకా రోటి దగ్గరికి వెళ్ళి మనం చట్నీ రెడీ చేద్దాం. సో పద్మావతి గారు మనకి రోల్ దగ్గరికి వచ్చేసాం, రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం వేద్దాం రోట్లో? ముందుగా ఓట్స్ వేసి బాగా పౌడర్ లాగా చేసేసుకుందాము. ఓట్స్ ఏనా ఫస్ట్? అంటే అవి వేస్తే మళ్ళీ తడి వచ్చేస్తుంది కదా, ఇది పౌడర్ అవ్వదు. ఓకే, అందుకని మనం ఓట్స్ పౌడర్ చేసేసుకుంటే మనకి పచ్చడి ఈజీగా ఓట్స్ నలిగిపోతాం. అప్పుడే నలిగిపోయినాయి అంతే కదా, రోస్ట్ చేస్తాం వల్ల. లేకపోతే ఇంకా మనం ఎంతసేపు చేసినా కూడా అవ్వదు. అది కాకుండా ఆ రోస్ట్ చేస్తాం వల్ల మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు వేసేసుకోవచ్చు, తాలింపు వేసేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా. నేను ఈ మాత్రం వేసాను, మామూలుగా అది కూడా వేయరా? అంటే లో ఫ్లేమ్ లో పెట్టేసి వేరుశనగలు కూడా మామూలుగా అలా వేయించవచ్చు అన్నమాట. ఫ్లేమ్ లో పెడితే వితౌట్ ఆయిల్ కూడా వేగుతుంది. తాలింపు అని కాదు, వేరుశనగలు వేయించేస్తే ఇంకా తర్వాత తాలింపు అనేది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఎప్పుడైనా తాలింపు ఆప్షనలే కదా. సాల్ట్ వేసుకో. అంటే మనం హెల్త్ కాన్షియస్ లో చేస్తున్నాం కాబట్టి పచ్చళ్ళు కొద్దిగా తాలింపు అనేది వాళ్ళ ఇష్టానికి వదిలేసినాయి కదా. అంటే ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ గానే ఆలోచిస్తున్నారు. డెఫినెట్ గా యంగ్ అని లేదు, ఓల్డ్ అని లేదు, అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. ఇది ఓట్స్ అంతా పౌడర్ లాగా ఉంది కాబట్టి కొంచెంగా మనం నీళ్లు పోసుకుని సో కొద్దిగా వాటర్ పోయినా అంటే ఓట్స్ పౌడర్ లాగా ఉంటుంది కదా, మనం ఎంత పోసినా అది అబ్జార్బ్ చేసుకుంటాం, ఫీల్ చేసుకుంటాం. ఇది మనం వాళ్ళు చేసుకుని సపోజ్ రేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిందామంటే కొంచెం నీళ్ళంతా లాగేసుకుంటాం, గట్టిగా అయిపోతుంది. సో కొంచెం మళ్ళీ నీళ్ళు పోసుకుని కలుపుకుందాం. కొబ్బరి కూడా వేసేసుకుందాము. కొబ్బరి వాటర్ ఎక్కువ నీళ్ళు ఒకేసారి పోసుకుంటే మళ్ళీ అంటే మనం రుబ్బుకోవటానికి కష్టం అంటారు కదా. ఇది గట్టిగా ఉంచుకుంటే రైస్ తో అయినా తినొచ్చు. కొబ్బరి తురిమేసాం కాబట్టి ఆల్మోస్ట్ రోట్లో రుబ్బుకున్నట్టు అయిపోద్ది. ఇది ఒక మంచి ఐడియా. ఒకవేళ రోల్ అవైలబిలిటీ లేని వాళ్ళు కొబ్బరిని తురుముకొని ఓట్స్ వరకు మిక్సీలో అలా వేసుకొని పౌడర్ లాగా ఇది చేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నా చాలు, రోట్లో ఫ్లేవర్ కొట్టుకున్నట్టు వస్తుంది. సో మెత్తగా నలిగే వరకు కొట్టుకుంటాం. ఇంకా నీళ్లు అంటే మనకి ఎంత గట్టిగా ఉండాలనే దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. రైస్కి అయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అసలు మీకు ఓట్స్ ఉన్నట్టు తెలియదు. సో కొద్దిగా కలుపుకుంటూ పచ్చడిని బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. సో పచ్చడి అయిపోయింది, మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం పలుచగా అనిపిస్తుంది, కొంచెంసేపటికి అదంతా వాటర్ లాగేసుకుంటాం. కొబ్బరి పచ్చడి మనం ఎక్కువగా చట్నీలో అంటే మార్నింగ్ టిఫిన్స్ లో అలా చేస్తుంటాం కదా. సో ఇది చక్కగా ఇంకొంచెం పలుచగా చేసేసుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకుని ఇంకా కాసేపు వేసుకుంటే అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం రోటి పచ్చడి ఉన్నాం కాబట్టి ఎక్కువగా మనకి రైస్ లోకి. అవును, రైస్ మనకి ఒకవేళ ఇష్టం అనుకుంటే కనుక ఇలా పచ్చడి అయిపోయాక మళ్ళీ కొద్దిగా ఆయిల్లో అన్ని తాలింపు గింజలు వేసేసి తాలింపు పైన పెట్టుకోవచ్చు.
మనం ముందే కొద్దిగా వేసి అన్ని వేసాం కాబట్టి ఫ్లేవర్ వచ్చేసి ఉంటుంది కదా. అవును. ఓకే ప్రవీణ, మరి పచ్చడి ఓట్స్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో? సూపర్. మీరు అన్నట్టు ఓట్స్ వేశారని మీరు చెప్పాలి తప్పితే అస్సలు సమస్య లేదు, కనుక్కోలేదు. ఏం వేశారు అనే ఒక చిన్న పజిల్ పెట్టి మనం ఒక గేమ్ కూడా ఆడుకోవచ్చు, కనుక్కుంటే గిఫ్ట్ ఇవ్వచ్చు. డామ్ షూర్ గా చెప్తాను, అసలు ఓట్స్ టేస్ట్ ఎక్కడ తగలట్లే, బట్ ఓట్స్ మాత్రం మనం చాలా వేసాం, ఈక్వల్ టు కొబ్బరికి ఎంత వేసామో అంత వేసాం. చాలా బాగుంది. అంటే ఊరికి బైండింగ్ కానీ తినాలి అనుకున్న దాన్ని ఎంత టేస్టీగా తినచ్చో ఈ రోజు మనం ట్రై చేస్తాం. ఇంకా కావాలంటే కొంచెం కొత్తిమీర అవి వేసుకుంటే కొంచెం గ్రీన్ కలర్ వచ్చి కొత్తిమీర టేస్ట్ కూడా డామినేట్ అవుతుంది. అవును, చాలా బాగుంది పచ్చడి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ రోజు మనం చట్పట్లో చేసిన ఓట్స్ కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఓట్స్ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పచ్చిమిరపకాయలు, వేరుశెనగ పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, పచ్చి కొబ్బరి తురుము, కళ్ళుప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. ఓట్స్ కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఓట్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన వెంటనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేరుశెనగ పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు, దానిలో కరివేపాకు వేసి ఈ మిశ్రమం కూడా కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన ఓట్స్ వేసి బాగా మెత్తగా పొడి అయ్యేంత వరకు దంచుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న తాలింపు గింజల మిశ్రమాన్ని, పచ్చిమిర్చిని అన్నిటినీ అందులో వేసి మెత్తగా నూరుకోవాలి. దానిలో తగినంత ఉప్పు కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పచ్చడి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా దానిలో వేసుకొని కొద్దిగా మంచినీళ్ళు కూడా పోసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన ఓట్స్ కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ ఓట్స్ కొబ్బరి పచ్చడి రెడీ. పద్మావతి గారు, మీరు చూపించిన ఈ పచ్చడి చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ దట్టు ఓట్స్ ఎక్కువ తినాలి కాబట్టి దాన్ని ఎంత టేస్టీగా తినొచ్చో ఇప్పటి వరకు అందరూ అన్ని రకాలుగా ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు మనం చెప్పిన రెసిపీతో ఇలా పచ్చడి కూడా తయారు చేస్తారు. సో ఇంత మంచి రెసిపీ మా అందరికి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్సో. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన ఓట్స్ కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు అందరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.